ఆయన అన్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, అలాగే విలువైనది తీసుకెళ్ళిపోయి ముత్యాలు తీసుకెళ్ళిపోయి పంతులు ఎదుటి వేయొద్దు అన్నాడు. ప్రభు అంతటికన్నా విలువైన వాడు. ఎవడు పడితే ఎదుటిగా వాడు ఎదుటి పడితే మాట్లాడ్డా ఆయన. ఏ రోజు రాజు కూడా అట్లాంటి వాడే కాబట్టి ఏ రోజు రాజు ఎదుటి మాట్లాడాల ప్రభు. సరే అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు, మీరే తీసుకెళ్ళిపోయి మీకు ఇష్టమైనట్టుగా చేయండి అని చెప్పేసి మరలా పిలాతు దగ్గరికి పంపించారు. ఏ రోజు రాజు కూడా ఏం చేయలేకపోయాడు, నువ్వే ఏదో ఒకటి చెప్పని. పిలాతు యొక్క భార్య కలలో ప్రభు గురించి మిక్కిలి బాధపడిన సంగతి తిరిగి వచ్చి పిలాతుకు తెలియజేసింది. ఆ మనుషుని గురించి నేను ఈరోజు ఉదయం నా కలలో మిక్కిలి బాధపడ్డానయ్యా, ఆ మనుషుడు నీతిమంతుడు, నువ్వు ఆ మనుషునికి ఏ హాని చేయొద్దు అని చెప్పిందంట. ఇలా ప్రతి పండుగలో కూడా ఖైదీని విడిచిపెట్టడం మనకు వాడుకుంది. మరి ఆయన విడిచిపెడతాను నేను అని అన్నాడు. ఎందుకు విడిచిపెడతాను అని అడిగారు జనులు. ఈయన మీద ఏ నేరం నాకు కనపడట్లేదయ్యా, ఇతను నిర్దోషిగా నాకు కనపడుతున్నాడు అని అంటే వాళ్ళేమో యేసు మాకు అక్కర్లేదు, ఇంకెవరన్నా విడుదల చేయమన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద జారిపడిన వాడు ఎవడు అన్నట్టు పిలాతు ఒక్కడే, కానీ పిరికివాడు అయిపోయాడు పిలాతు.